ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద పనులు చకచకా సాగుతున్నాయి. 71వ వసంతంలో అడుగు పెడుతున్న ఖైరతాబాద్ గణేష్ ఈసారి 69 అడుగుల మట్టి విగ్రహంగా దర్శనమివ్వనున్నాడు. ఏడాది కూడా 2 రోజుల ముందుగానే భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఖైరతాబాద్ నుంచి అందిస్తారు. ఖైరతాబాద్ గరుడాధుడి పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 6వ తేదీన కర్ర పూజతో ఈ పనులైతే ప్రారంభించడం జరిగింది. కేవలం 70 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో వీలైనంత త్వరగా కూడా పనులను కంప్లీట్ చేసేందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే వీలైనంత ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో కార్మికులను కూడా తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా పనులు అయితే చేపిస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన కూడా ఒకసారి అడిగి పనులు ఎప్పటికల్లా పూర్తిస్థాయి కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎప్పటికల్లా పూర్తిస్థాయి పనులు అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారు? చూడండి, ఈ సంవత్సరం ఏంటంటే మన గణేష్ ఉత్సవ్ వినాయకుడు 71 సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం స్పెషల్ ఒకటి ఏంటంటే 70 సంవత్సరాల పూర్వం కొన్ని ఏళ్ళ నుంచి వినాయకుని పెట్టే స్థలంలో ఒక అమ్మవారు ఉండే, గజ్జలమ్మ అమ్మవారు ఉండే. ఆ అమ్మవారు ఏంటంటే వినాయకుని బిల్డింగ్ కట్టే సమయంలో ఒక పక్కకున్న గార్డెన్లో దాన్ని పెట్టడం, అమ్మవారి విగ్రహం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అది గుడిగా నడుస్తుంది. సో ఈ సంవత్సరం ఆ అమ్మవారు ఎక్కడైతే ఉండే ఆ అమ్మవారిని తీసుకురావడం ప్రత్యేకత, గజ్జలమ్మ అమ్మవారు. మరి అదేవిధంగా ఇంకో సైడ్ మీరు చూసినట్టయితే లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, అదేవిధంగా పురి జగన్నాథుడు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు దర్శనం పోతా ఉన్నాడు. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. ఎందుకంటే ప్రపంచంలో మీరు చూస్తున్న చాలా డిజాస్టర్ జరుగుతున్నాయి. మన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, మళ్ళీ ఇంకో సంఘటన కూడా జరిగింది. ఇట్లా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచం మొత్తం, మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం శాంతి ఉండాలి అనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఖైరతాబాద్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. మీరు చూడొచ్చు, మరి వెల్డర్స్ అనేది మచిలీపట్నం నుంచి వచ్చేసారు, నాగబాబు టీం అనేది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఒక 5 మంది వచ్చారు, మరి ఒక 10 మంది నర్సయ్య టీం వచ్చేస్తారనమాట. వాళ్ళు రావడానికి షెడ్ పనులు, దాంతోపాటు ప్యారలల్గా వెల్డింగ్ పని అనేది ఒక 20 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మరి సుమారు 6 రాష్ట్రాల నుంచి నిపుణులైనటువంటి కళాకారులను తీసుకొచ్చి, ముఖ్యంగా దానం నాగేందర్ అన్న గారు, అదేవిధంగా శిల్పి రాజేందర్ గారు, మూర్తి గారు, ఒరిస్సా నుంచి వచ్చిన జోగారావు గారు, ఇట్లా 5-6 మంది కళాకారులు అందరూ కలిసి ఈ వినాయకుడిని తయారు చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన విధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, విజయారెడ్డి గారు, మరి ఇట్లా అందరి సహకారం, బస్తీ పెద్దలు అందరి సహకారంతో అన్ని రకాలుగా పనులు అనేది సవ్యంగా నడుస్తూ ఉంది. మన ప్రభుత్వ పరంగా అన్ని శాఖలు అనేది మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ, అన్ని రకాలుగా ప్రభుత్వంగా మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, ఇంతకుముందు ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బాగా చొరవ చూసి మాకు అన్ని రకాల సహాయం చేశారు. ఈ సంవత్సరం మాత్రము ప్రభుత్వ పరంగా అన్ని శాఖలు కూడా ఇంతకుముందు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అదే విధంగా సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. మెటీరియల్ పూర్తి స్థాయిలో ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉందండి? చూడండి, మా కర్రలు అనేది వచ్చేసాయి, స్టీల్ కూడా వచ్చింది. దాదాపు ఒక 15 టన్నుల పైన స్టీల్ వచ్చేసింది అనమాట. మరి వర్క్ అనేది 2-3 రోజులు స్పీడప్ అయిపోతుంది. షెడ్ కూడా 15 రోజుల్లో కంప్లీట్ అవుతుందని తెలియజేస్తా ఉన్నాను. రమేష్ గారు, ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎప్పుడు ప్రతిసారి కూడా 90 రోజులు 100 రోజుల ముందు ప్రారంభిస్తారు. ఈసారి కొంత లేట్గా ప్రారంభించారు. అనుకున్న సమయానికి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే మనకు ఏకాదశి వచ్చింది కదా, మనము ఏదైతే మనకు ఏకాదశి పెట్టామో ఆ తర్వాత మనకు ఆగస్టు 27వ తారీఖు వినాయక చవితి. అన్ని విధాలుగా ఇక్కడ పనులను తీసుకొచ్చాము, వారు పనిచేస్తున్నారు. మరి కర్రలు వచ్చాయి, మళ్ళీ స్టూల్ వచ్చింది, మరి చక్కచక్కగా పొద్దుననక రాత్రనక ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు కార్మికులు కానీ కళాకారులు కానీ. ఇక్కడ అన్ని విధాలుగా మరి వాలంటీర్లు కానీ అందరూ పొద్దుననక రాత్రి ఇక్కడనే ఎంబడి ఉండి వారికి మేము పని చేపిస్తూనే ఉన్నాము. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎప్పట్లాగే 3 రోజుల ముందుగానే భక్తులకు దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. మేము 2 రోజుల ముందు కంప్లీట్ చేసి వినాయకుడు పండుగ 27వ తారీఖు ఆగస్టు 25వ తారీఖు లోపల మేము కంప్లీట్ చేసి ఒక 2 రోజుల ముందు అయిన తర్వాత కంప్లీట్ చేసి మరి అంతా చాలా బ్రహ్మాండంగా అందరికీ బందోబస్తు, సీసీ కెమెరాలు కానీ, వాలంటీర్లు కానీ, ఇక్కడ 4 దిక్కులు రహదారులు కానీ, ఇక్కడ రైల్వే గేట్ కానీ, మీరా టాకీస్ కానీ, ఐమాక్స్ థియేటర్ కానీ, ఇంకా దారి ఉంది అక్కడి నుంచి కానీ, పోలీస్ బందోబస్తు కానీ, మీడియా కానీ మాకు పొద్దుననక రాత్రి అనక ప్రతి సంవత్సరము హెచ్ఎంటీ మరి మాకు అన్ని ఆల్ ఛానల్, మరి మాకు పేపర్ రేస్ రిపోర్టర్ కానీ, మరి పోలీస్ బందోబస్తు వీళ్ళ సహకారంతో మేము అన్ని విధాలుగా మాకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము 99% వీళ్ళ సహకారంతో మేము ముందుకు పోతున్నాము. ఖైరతాబాద్ గరుడాధుడికి సంబంధించిన పనులు కూడా ఊపందుకోవడం జరిగింది. కేవలం తక్కువ రోజులు ఉండడంతో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోస్టర్ని కానీ తదితర అన్నింటిని కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి పోస్టర్ మొత్తాన్ని కూడా మనం ఒకసారి చూసుకుంటే ఈసారి 71వ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగే వినాయకుడికి సంబంధించి కుడి ఎడమ వైపుని చూసుకుంటే మనం ఇటు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిగా ఒకవైపు దర్శనమిస్తున్నారు. అలాగే స్వామికి ఎడమ వైపున వచ్చేసరికి గజ్జలమ్మ దేవిగా ఇంతకుముందు
రాజ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానిక దేవత ఆ గజ్జలమ్మ దేవిని కూడా ఎడమ వైపు అయితే ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరోవైపు స్వామికి ఇరుపక్కల కూడా అంటే ఆయన ఉన్న ఇరుపక్కల కూడా జగన్నాథ స్వామిని అలాగే లలిత త్రిపుర సుందరిని కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మొత్తానికి పనుల ప్రక్రియ అయితే వేగం అందుకోవడం జరిగింది. ఎప్పటిలాగే 2 రోజుల ముందుగానే భక్తులకైతే దర్శన భాగ్యం కల్పిస్తామంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే చెప్తోంది. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ఆర్కే హెచ్ఎం టీవీ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర నుంచి.